పద్ధతి ఆ మోస్తరుగా ఉంటుంది అనమాట. ఆ మోస్తరుగా ఉండటం పోవాలి. హోటల్కి వెళ్ళామనుకోండి, మనం ఆకలిని బట్టి హోటల్కి వెళ్తే భార్య ఊళ్ళో లేదు, భోజనానికో టిఫిన్కో అని అనుకుని వెళ్ళాడు అనుకోండి. వెళ్ళినప్పుడు వాడితో పూరి తిందామని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఇక్కడ పూరి లేదు, మాల్ పూరి ఉంది అన్నాడు అనుకోండి. అది తిందాం అనిపిస్తుంది. పూరి ఉన్నా సరే ఏదో ఇంకోటి ఉంది అది తిందాం అంటే వీడికి పర్పసివ్గా లేడు. అంటే అర్థం ఏంటి, అక్కడ ఓ పదార్థం చూసి దాన్ని తిందామని అనిపించకూడదు. వీడు తిందామని అనుకుని వెళ్ళి తినాలి. ఆ తేడా రావాలి. ఇష్టం హోటల్లో తింటాం తప్పు కాదు, అవేం కాదు. వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా తిందామనిపించి తింటాం, అది ఆ దేబిరి కొట్టు లక్షణం పోవాలంటాడు. వైరాగ్యం అంటే సేభ్యం అంటారే, అది పోవాలి. ఏదో ఊరికి వెళ్ళాడు పొరుగు, అక్కడికి వెడితే అక్కడ పరిసరం వాతావరణాలు అన్ని తమాషగా వెళ్ళి అట్రాక్ట్ చేసేట్టుగా ఉన్నాయి. మళ్ళా వెళ్ళాడు. అప్పుడు అనుమానం వస్తుంది, భార్యకి పిల్లలకి ఫ్రెండ్స్ కి మళ్ళీ వెడుతున్నాడు అంటే. అలాంటివి ఉండకూడదు అన్నాడు. ఏవో ఉంటాయి కారణాలు అక్కడ వీళ్ళని అట్రాక్ట్ చేశాడు. ప్రమాదం అన్నమాట. ఇవన్నీ పోవాలి అన్నాడు. మనకి రాసుకుంటూ ఉంటే కూర్చుని ఏం కావాలిట, ఇప్పుడు కుర్చీ కావాలి, బల్ల కావాలి, పెన్ను కావాలి, ఇవన్నీ అంటున్నారు. ఆ రోజున తెల్ల కాగితాలు సరైనవి దొరకలేదు, రాసుకోబుద్ధి కావట్లేదు, అవి పోవాలి. తెల్ల కాగితాలు సరైనవి దొరకకపోయినా సరైనవి కాని వాటి మీద కూడా రాసుకో. ఆ మర్నాడు కావాలంటే మళ్ళీ కాపీ చేయను. మీకు తెలుసు అనుకుంటాను, బాలగంగాధర తిలక్ అనేటువంటి మహానుభావుడు, ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానం రాయటం కోసం తెల్ల కాగితాలు అడిగితే తెల్లవారు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే వీడు ఏమైనా పొలిటికల్ గా ఏమైనా రాసి ఎవరికైనా పంపుతాడేమో అని భయం పడకి ఇవ్వలేదు. పెన్ను కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన ఏం చేశాడు, న్యూస్ పేపర్ల మార్జిన్లు ఉంటాయి, వాటి మీద రాశాడు పుస్తకం. 2 వాల్యూముల పుస్తకం ఇప్పుడు వస్తాయింది ఇంతలా, కర్మయోగ శాస్త్రం అని చెప్పి ఆయన రాసింది భగవద్గీత మీద. ఈ 2 వాల్యూములను కూడా పెన్సిల్ ముక్కలతో న్యూస్ పేపర్ల మార్జిన్ల మీద రాశాడు. ఇప్పటికి కూడా ఆ మ్యానుస్క్రిప్ట్ అట్టి పెట్టారు. పేపర్ ఇవ్వలేదు కనుక మనం రాయను అని అనుకుని 20th సెంచరీ ఫెలో కనుక ఆయన అయ్యి ఉంటే ఏమై ఉండేది, క్యాల్కులేట్ చేయడానికి మనకి క్యాల్కులేటర్స్ మర్చెంట్ మెషిన్ లేదు కనుక మనం క్యాల్కులేట్ చేయమని అనుకుంటే ఏమవుతుందో అంతే అవుతుంది. అంటే ఇప్పటి ఆడిటర్స్ ఎట్లా ఉంటారో వాడు అట్టగే ఉండేవాడు, క్యాల్కులేషన్ పనికిరామని ఆయన దాంట్లో రాశాడు. అంటే 2 వాల్యూములకి సరిపడే మ్యాటరు న్యూస్ పేపర్ మార్జిన్ లో పెన్సిల్ తో రాశాట. తర్వాత దాన్ని కాపీ చేయించి జాగ్రత్త చేసి అచ్చు వేశాట. అంటే మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉంది. మనం చిత్తవృత్తి నిరోధానికి చిత్తము వృత్తులు నిర్వచనం చెప్పిన తర్వాత క్లేశములు అనే పదం కూడా వాడి తర్వాత గట్టిపెట్టాడు. క్లేశములు అంటే ఏమిటో, అంటే వృత్తులు క్లిష్టములు అక్లిష్టములుగా ఉంటాయని చెప్పింది. 2వ పాదం అంటే 2nd చాప్టర్ 3-4 సూత్రాల్లో ఉంటుంది. క్లేశములు అంటే ఏమిటో అది దాన్ని సమన్వయం చేసుకుందాం. అవి చెప్పిన తర్వాత చిత్తవృత్తి నిరోధానికి కావలసినటువంటి మార్గాలు అభ్యాసము వైరాగ్యము అని చెప్పి రెండింటికి నిర్వచనం చెప్పారు. అక్కడ వరకు వచ్చాం. అభ్యాస వైరాగ్యాభ్యాం అంటే అభ్యాసము వైరాగ్యము ఈ రెండింటితోనూ తత్ నిరోధ చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. అభ్యాసం అనగా చెప్పారు 24 గంటల్లోనూ మనం నిద్రపోయే టైం తప్ప మిగతా టైముల్లో మన మనస్సుకి ఉత్సాహము కల్పింపబడుతూ ఉన్నట్లయితే, నిరంతరం ఒక విధమైనటువంటి శుభకరమైనటువంటి మనఃప్రవృత్తి ఉన్నట్లయితే, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ఎప్పుడైతే శుభకరమైన మనఃప్రవృత్తి ఉందో తన ఎందా ఎదుటివాడి ఎందా అనేటువంటి భేదం నశిస్తుంది. అశుభకరమైన మనఃప్రవృత్తి ఉన్నప్పుడు తన ఎందా ఎదుటివాడి ఎందా అనేది ఉంటుంది. తన ఎందు శుభంగాను ఎదుటివాడి ఎందు అశుభంగాను ఉంటుంది. తేడా దానికి. నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు అబౌట్ అదర్స్ ఉంటాయి, అబౌట్ హిమ్సెల్ఫ్ ఉంటాయేమో అని భయం ఉంటుంది. తన ఎడల భయము, ఇతరుల ఎడల అవాంఛనీయమైన అభిప్రాయములు ఉంటాయి. కానీ
పాజిటివ్ థాట్స్ ఎప్పుడైతే వచ్చినాయో తన ఎడల ఎదుటివాడి ఎడల అనేటువంటి ఆ మధ్యన పెట్టిన స్క్రీన్ పోతుంది. అందుకని ఎవరి ఎడల అని ఇంక అడగక్కర్లేదు. అంటే ఆ మనస్సు ఉత్సాహంగా ఉండటం, బాగుండాలి అని ఉంటాం. ఎవరు తానా 10 మంది అని ఉండదు. ఇంకా బాగుండాలని ఉండటం మొదలెట్టి రెండవది లేకుండా మనస్సులో ఉండగలిగిన స్థితి వచ్చినప్పుడు, అంటే ఎప్పుడు కూడా మనస్సు టానిక్ పుచ్చుకున్నట్లుగానే ఉంటుంది. ఉన్నప్పుడు మంచి థాట్స్ తన గురించా ఎటువంటి గురించా అనేటువంటి భేదం నశిస్తుంది. క్రమంగా చెడ్డ థాట్స్ లేనటువంటి స్థితి వస్తున్న కొద్దీ, మంచి థాట్స్ వస్తున్న కొద్దీ కూడాను ఎవరి గురించి అనేటువంటి పాయింట్ ఏముండదు. చెడ్డ థాట్స్ ఉంటున్నప్పుడు తన గురించి కావాల్సిన ఆ ఎదుటివాళ్ళని గురించి అనే భేదం ఉంటుంది. ఈ తేడా ఉంటుంది. అందుకని ఇక్కడ ఎవరిని గురించి అని ఆయన చెప్పలేదు. తత్ర స్థితం యత్నం అభ్యాస, ఆ స్థితి అందు ఉండుటకు అతను చేయునట్టి నిరంతరత్వమునందు ప్రయత్నము చేయుట అభ్యాసము. అనగా ఒక ఆదరము, గౌరవము, లేక శ్రద్ధ అనే శబ్దంతో పెద్దలు చెప్పేటువంటిది, భక్తి అనేటువంటి శబ్దంతో చెప్పేది. జీవితంలో మేలుకున్నంతసేపును జీవితం శ్రద్ధగా ఉంటుంది, భక్తిగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇవి కాక మరొక స్థితిలో మనస్సు ప్రవృత్తి ఉండటానికి వీలు లేదు. అలాంటి అభ్యాసం చేయదు. అభ్యాసానికి ఎంత బలం ఉన్నదో మనకు కొంత తెలుసు. అంటే మనం వదులుకోలేనటువంటి కొన్ని దురభ్యాసాలు మనం పరీక్ష చేసినప్పుడు అభ్యాసానికి ఎంత బలం ఉందో తెలుసు. అలాంటప్పుడు అదే సదభ్యాసం ఇప్పుడు చెప్పినటువంటి మనఃప్రవృత్తిని అభ్యాసం చేస్తే దానికి కూడా అంత బలం ఉంటుందని కూడా మనకు తెలుసు. కావచ్చు. ఇప్పుడు అభ్యాసానికి ఉన్నటువంటి బలం మనకు తెలిసినటువంటి తెలివికి, మంచి విషయాలకి, వాటన్నిటికీ మించి ఉన్నది. ఎందుకంటే మనం ఎన్ని మంచి విషయాలు తెలిసినా సరే మనకు ఉన్నటువంటి అభ్యాసాన్ని మార్చుకోలేం. ఇది చేస్తే మంచిది కాదు అని అన్నప్పుడు మరి ఏం చేయమంటారు, రోజు అలవాటైంది అనేది ఉంటుంది కదా. రెండిట్లో ఏది బలం అంటే అలవాటే బలం, కానీ అది మంచిది కాదు, మంచిది అని తెలియటం బలం కాదు. కనుక రెండిట్లో ఎప్పుడు కూడా అభ్యాసానికే బలం ఎక్కువ, కానీ మనకు తెలిసిన విషయాలకి ఎన్నడూ బలం ఎక్కువ కాదు. ఇది మర్చిపోకూడదు. అందుకని తెలిసిన విషయాల్ని మనం ఇవి మనకు అక్కడికి వస్తాయని లెక్కలో వేసుకోకూడదు. ఆచరణలోకి దిగిన రోజు నుంచే లెక్కలో వేసుకోవాలి. మా పక్క ఉన్నటువంటి ఇంట్లో ఆయన ఉన్నవాడు లక్షాధికారి అంటే మనకు ఎంత లాభం. మా పక్కెళ్ళానండి, రోజు చూస్తూ ఉంటాను, ఆయన వెళుతూ వస్తూ ఉంటాను. దానివల్ల మన అప్పులు ఎలా అయితే తీరవో అలాగే మనకు తెలిసిన మంచి విషయాల వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం లేదు. మరి ఎలక్షన్ రోజుల్లో మనం వినే లెక్చర్స్ లో వినిపించిన కన్నా మంచి విషయాలు ఎక్కడెక్కువ వినిపిస్తాయండి. అది కనీసం వింటున్నప్పుడైనా మనకు తృప్తిగా ఉంటుందే, ఉండదు. ఇంచేత డొల్లగా ఉంటుంది. అందుకని మనం నేర్చుకున్నటువంటి ఎన్ని శాస్త్రాలైనా సరే, ఎన్ని విషయాలైనా సరే, అది ఏ రోజు నుంచి అయితే ఆచరణలోకి తీసుకురావడానికి కావలసినటువంటి సామర్థ్యం మనలో పుడుతుందో ఆ రోజు నుంచి దానికి మనకి సంబంధం ఉన్నట్లు కానీ, లేకపోతే ఆ మంచి విషయాలు అనేటువంటి పుస్తకాలు పెట్లో పెట్టి బుర్ర మీద మోస్తున్నట్లే మనం చదువుకున్నటువంటి మంచి పుస్తకాలన్నీ కూడా, మనం చదువుకున్న శాస్త్రాలు ఇవన్నీ కూడా బుర్రలో ఉంటాయి. వాటి బరువు మనకు ఉంటుంది కానీ వాటి అక్కర మనకు రాదు. చాలా విలువైన పుస్తకాలు పెట్లో పెట్టి లైసెన్స్ కూలి వాడు మోస్తూ ఉంటే ఆ పెట్టిన ఎత్తున పెట్టుకుని వాడికి దానివల్ల ఎంతో ఉపయోగం, మనం చదువుకున్నటువంటి మంచి విషయాల వల్ల కూడా మనకి అంతే ఉపయోగం. అది అక్కడికి వచ్చినటువంటి రోజు నుంచి మాత్రం ఉపయోగం ఉంటుంది. అందుకని ఈ అభ్యాసం అనేటువంటిది అలవాటు అవ్వటం దాకా మనం చేసినట్లయితే ఏమవుతుందంటే అదే అలవాటు అవుతుంది. అంతకు ముందు ఉన్న అలవాట్లు మనం మాననక్కర్లేదు, ఎందుకంటే పోతాయి. అంతకు ముందు ఉన్నటువంటి అలవాట్లు మనం మానటానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను ఆ అలవాట్ల యందు శ్రద్ధను ఎక్కువ చేస్తాయి. ఎప్పుడు ఏవి మన దగ్గర ఉన్నటువంటి చెడ్డ విషయాలు మానటానికి మనం ప్రయత్నం చేయకూడదు, మంచి విషయాలు ఆచరించడానికే ప్రయత్నం చేయాలి. యోగాభ్యాసం చేసేటువంటి వాడు ఈ తెలివి ఒకటి గణించుకోవాలి. ఏవి చెడ్డ విషయాలు తెలుసుకుని అవి ఎలా పోగొట్టుకుంటామా అని తపస్సు చేస్తున్నటువంటి వాడు చెడ్డ విషయాల గురించి తపస్సు చేస్తున్నవాడు అవుతాడు. ఎన్నడూ వాటి నుంచి వాడు రుణానుబంధం పోగొట్టుకోలేడు. అంత ఆదరంతో వాటి గురించి పోగొట్టుకుంటాను ఎలాగా అని ఆలోచించిన వాడు వాటిని ఎలా వదులుతాడు?
కనుక యోగాభ్యాసంలో ఇది ఒకటి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది. నాకు పట్టరాని కోపం ఉన్నది, ఈ కోపం ఎలా పోతుంది అని ధ్యానం చేస్తున్నటువంటి వాడికి ధ్యానం దేన్ని చేస్తున్నాడు? కోపాన్నే స్మరిస్తున్నాడు. వాడు యోగాభ్యాసం చేసే రోజులు కోపాభ్యాసం చేస్తున్నాడు. కొంతసేపు అయ్యేటప్పటికీ, కనీసం కొన్ని రోజులు అయ్యేటప్పటికీ ఈ కోపం మనం ఇంత ప్రయత్నం చేసినా పోదేవి అని కోపం వస్తుంది. అంటే కోపం ఎక్కువ అవుతుంది. కనుక కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ ఏమిటంటే సాంగత్య దోషాన్ని కల్పించి మన దింపుతాయి. వాటిలో అసోసియేషన్ అంటే ఫ్రెండ్షిప్స్ వల్ల ఎలా అయితే మనుషులు చెడిపోతారో వాటిని గురించి కావాలని అనుకుని ఆలోచించిన వాడు ఎంత చెడిపోతాడో అక్కర్లేదని ఆలోచించిన వాడు కూడా అంతే చెడిపోతాడు. ఎందుకంటే సావాస దోషం వాటితో మనలో ఉన్న నెగిటివ్ ట్రైట్స్ అన్ని అట్లాంటివి. అందుకని ఏం చేయాలి? వేటితో అయితే మనస్సుని సంబంధం పెట్టుకున్నట్లయితే వీటిని ఆలోచించడానికి టైం ఉండదో దాంతో సంబంధం పెట్టుకుంటాం పేరు అభ్యాసం. ఈ రెండవ వాటి యందు మనస్సు పోకుండా ఉండేటట్లుగా చేసే ఇంకొక ప్రయత్నం పేరు వైరాగ్యం. మనస్సుకి ఏమిటంటే అలవాటు ఏదైతే ఉందో ఆ విషయం మీదకి మనస్సు వెళ్లటానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఇది మంచిది చెడ్డది అనేటువంటిది లెక్క చేయదు. మంచిదైతే మంచిది కాబట్టి అని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, చెడ్డదైతే ఇది ఎలా చెడ్డదో ఆలోచించడానికి దాని మీద వెళుతుంది మనస్సు. ప్రతి సినిమాకి వెడతాడు ఒక ఫ్రెండ్, ఈ సినిమా బాగుండలేదురా అని వాడి స్నేహితుడు చూస్తే ఎలా బాగుండలేదో చూడటానికి వెడుతున్నాను అన్నాడు. మనస్సు యొక్క లక్షణం అది. అలవాటు చేస్తే మంచి విషయం మీదకి ఎలా వెడుతుందో అలవాటు చొప్పున చెడ్డ విషయం మీద కూడా ఇది ఎలా చెడ్డదో రీసెర్చ్ చేసి తెలుసుకుందామని దాని మీద పెడుతుంది. అందుకని ఈ మనస్సు యొక్క పోకడలు తెలియటం నిజమైన సైకాలజీ. దానికోసం ఈ పాయింట్లు ఎక్కాడు. ఎప్పుడు కూడా నెగిటివ్ అప్రోచ్ పనికిరాదు. అంటే మనలో ఉన్నటువంటి లోపములను పోగొట్టుకోవాలను అనేటువంటి ధ్యానం చేసిన వాడు ఏనాడు బాగుపడలే. మనం ఆచరించవలసినటువంటి సత్కర్మ ఏమిటి అని ప్రయత్నం చేసి అది ఆచరించడానికి ప్రయత్నించిన వాడు బాగుపడ్డాడు ఏనాడే. చేయవలసిన పని ఏమిటి అనే దాని మీదకి వెళ్ళిన వాడు బాగుపడ్డాడు. కానీ చేయకూడని పనులు ఏమిటో లిస్టు వేసుకుంటూ కూర్చుంటే అది వాడి ఆయుర్దాయం అంతా దాంతోనే వెళ్ళిపోతుంది. అందులో డిస్కషన్ ఇది నిజంగా చేయకూడదా, చేయవచ్చునా, ఈ నీతి అనేటువంటిది అసలు నిజంగా వాల్యూస్ ఉన్నాయా, మానవ రూపే పెట్టుకున్నటువంటి కన్వెన్షన్సా, ఈ చర్చలో వెళ్ళిపోతుంది జీవితం కొత్తగా. కనుక అభ్యాసము వైరాగ్యం అనేటువంటిది ఈ రెండు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అభ్యాసం వల్లనేమో పాజిటివ్ యాటిట్యూడ్, అంటే మనం ఏది ఆచరించవలనో దాని మీదకి మనస్సు శ్రద్ధ ఉత్సాహము మొదలైనటువంటివి పొందుట అనేది అభ్యాసం చేయించాలి. చేయించి నేను యోగ స్థితి యందు ఉండవలేను అనేటువంటిది 24 గంటలు మనకు గుర్తుంటాన్ని ప్రాక్టీస్ చేయాలి. అది నేను చేస్తూ ఉన్నటువంటి పని యోగస్థ కురు కర్మ అని అన్నాడు. యోగ స్థితిలో పనులు ఆచరించవలను. ఆఫీసులో ఎవరన్నా వచ్చినప్పుడు వాడితో మాట్లాడుతున్నప్పుడు యోగ స్థితిలో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. వాడేదో తిక్కగా మాట్లాడాడు, వాడికి తిక్క ఉంటే నీకు ఉండాలని ఎక్కడుంది సిద్ధాంతం? అవునండి, ఎట్లా ఊరుకుంటామండి అంటే నాకు మాత్రం ఎందుకు ఉండకూడదనే. వాడు అలా మాట్లాడుతుంటే మనం ఎలా ఊరుకూ ఉంటామండి చూస్తూ అని అంటాం. ఇట్ ఈస్ నో లాజిక్, ఇట్ ఈస్ డాంకీ లాజిక్. అవతల వాడు అన్రీజనబుల్ గా ఉంటే మనం ఊరుకుంటే ఎలా ఉంటామంటే మనం మాత్రం రీజనబుల్ గా ఎందుకు ఉండాలి దానికి అర్థం. డైరెక్ట్ గా అంటే మనం అన్రీజనబుల్ గా ఉండాలి అనేది దాని డాంకీ లాజిక్, హ్యూమన్ లాజిక్. అది అభ్యాసం వల్ల మన లాజిక్ కనిపిస్తాం. వాడు ఎవడో మనని ఫూల్ అన్నాడు, రాత్రి నిద్ర పట్టలేదు తెల్లవారు. వాడు అన్నాడు, వెళ్ళాడు, భోంచేసాడు, నిద్రపోయాడు. ఎవడు తెలివైన వాడు ఇద్దరులో? వీడు తెల్లవారులు అంటూనే ఉన్నాడు వీడి మనస్సులో. వాడు ఒక్క మాట అన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వీడి మనస్సులో ఉన్నటువంటి వాడి స్నేహితుడు ప్రతిబింబము లేక ప్రతిమ తెల్లవారులు షోడశోపచార పూజ వాడి మనస్సుతో జరుగుతూనే ఉంది వాడికి. కనుక అదేమన్నా కామన్ సెన్సా? నిద్ర పోగొట్టుకున్నటువంటి వాడు వాడి కోసం వాడిని తలుచుకుంటూ వాడు తెలివైన వాడా? ఇలాంటివన్నీ తొలగాలన్నమాట. ఇవి తొలగాలంటే కావాల్సిన దాని పేరు వైరాగ్యం. వైరాగ్యం అంటే అక్కడ 10 మంది చేరి మాట్లాడుకుంటున్నారు. ఏమిటి అంటే మనకు అవసరమా? మనకు అవసరమైతే వెంటనే పరిగెత్తాం, అవసరం కాదు అయితే ఎందుకంటే అయినా చూద్దామని, ఏమిటో అని, ఏమిటైతే ఏమి అది అక్కడ వైరాగ్యం అనేటువంటి దాన్ని అభ్యాసం చేయాలి. వర్క్ మొదలెట్టలేడు కూర్చుని బల్ల
ఏమిటంటే న్యూస్ పేపర్ అవతల వాడు బల మీద ఉంది, వాడు చూస్తున్నాడు. అందులో ఏముందో పేపర్లో ఏముంటే ఏం చేస్తావు? వాడు చదవటం అయ్యాక నువ్వు చదువు, ఈ లోపల నీ వర్క్ నువ్వు చేసుకోగలవా? కలిగితే నీకు వైరాగ్యం ప్రారంభం అవుతున్నట్లు లెక్క, లేకపోతే లేనట్లు లెక్క. అంతే. ఎందుకంటే వాడు చదివే లోపల ఎలాగో నువ్వు చదవలేవు కదా. ఈ లోపల నువ్వు వర్క్ చేసుకోకపోతే రెండోది ఊరెట్టుకుంటున్నావు అనమాట. అది ఆ ఊరేసుకుంటాం మానేయటమే వైరాగ్యం. కొన్నాళ్ళు అయిన తర్వాత అది చేత అవుతుంది. అంటే వాడు న్యూస్ పేపర్ చదువుకునే వరకు మన పని మనం చేసుకుంటాం అలవాటు అవుతుంది. పొద్దున్నే ఇంకోటి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మనం చదవకపోతే కారం దాచినట్టు ఉంటుంది బుర్రకి. ఏం చేతంటే బుర్ర అట్లా ఏడిచినట్టు ఉంటుంది కనుక, అభ్యాసం లేదు కనుక, వైరాగ్యం లేదు కనుక క్రమంగా ఏమవుతుందంటే పేపర్ వాడు చదువుకున్నాడు కాబట్టి రీజనబుల్ ఏమిటి, ఈ లోపల మనం మన పని ఏదైనా చేసుకోవచ్చు అనేది కామన్ సెన్స్. అంటే మొట్టమొదటి తడవగా కామన్ సెన్స్ సూర్యోదయం అవటం మొదలెడుతుంది మనకి. తర్వాత వాడు చదువుకున్న తర్వాత మనం పేపర్ చదువుకోవచ్చు. ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత మన పరీక్ష రిజల్ట్స్ పడ్డ పేపర్ వస్తుంది, మామూలు పేపర్ కాక. అది కూడా మనం ఆఫీస్కి వెళ్ళేటికి వాడు చదువుతున్నాడు అనుకోండి. ఎట్లా పనిచేస్తున్నాం? రిజల్ట్స్ పడ్డాయండి, రిజల్ట్స్ పడ్డాయి రాయండి. పడ్డ రిజల్ట్ నువ్వు 5 నిమిషాలు ముందు గాని వెనక్కి గాని చూడటం వల్ల మారదు కదా, అది కామన్ సెన్స్. ఈ లోపల గిలగిల్లాడటం అంటే ఉరి పెట్టుకుంటామే కదా, అంటే మానసిక వ్యాధి అంటే మెంటల్ డిసీజే కదా, అది తెలుస్తుంది. అరగంట చదివాడు అనుకోండి వాడు, మన పై ఆఫీసర్ అనుకోండి వాడు, మనం తర్వాత చదువుతామని తెలిసి కూడా వాడు ఇంకో 5 నిమిషాలు ఎక్కువ చదివాడు అనుకోండి, అంటే వాడు మనలాంటి వాడే అని అర్థం. మనం అలా ఉంటాం మానేయాలి. వైరాగ్యం రావటం అంటే వాడు మన సబార్డినేట్ ఆఫీసర్ న్యూస్ పేపర్ చదవడానికి వెయిట్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంకో 5 నిమిషాలు అటు ఇటు తిప్పాడు అంటే వెంటనే మనం నవ్వుకోవాల్సింది ఏంటి, వాడు మనలాంటి వాడే అని అనుకోవాలి. కానీ వాడు నేను చదువుతానని తెలిసి ఇంకో 5 నిమిషాలు చదువుతున్నాడు దొంగకుడు అని అనుకోకూడదు. అనుకుంటే ఏమవుతుంది, ఏడిచేవాళ్ళం మనమే అవుతాం. వాడు ఏడవడు, ఏడిపిస్తున్నవాడు వాడవుతాడు, ఏడిచిన వాళ్ళం మనం అవుతాం. అంటే కామన్ సెన్స్ అనేది జాగ్రత్తగా పనిచేసుకోవాలి యోగాభ్యాసంలో. వీడికి నిజంగా వైరాగ్యం అనేటువంటి తగ్గుతూ ఉంటే ఏమని అనుకుంటాడు, వీడు కూడా మనలాంటి వాడే, ఏడిపిద్దామని చెప్పి చదువుతున్నాడు అని నవ్వుకుంటాడు. అంటే మొదటి చేంజ్ వచ్చింది వాడికి. ఎందుకంటే వీడు కూడా వీడి సబార్డినేట్ కి వీలైతే అలా చేసేవాడే, లేకపోతే వాడు అలా చేసి ఉంటాడు, వీడికి అది తెలిసి ఉండదు. తన మీద తన పై ఆఫీసర్ అలా చేస్తున్నాడు అని తెలిసిందంటే అర్థం ఏంటంటే తను అలా చేయగల సమర్థుడు అని, లేకపోతే దానికి సంబంధించి ఉండదు వీడి దృష్టి. ఇవి సైకాలజీలో పుట్టలు పుట్టలుగా లోపల ఉన్నటువంటి తేళ్లు, జర్రులు, బొద్దంకలు మొదలైనటువంటివన్నీ ఉంటాయి లోపల అడుగున. అవి మనం డబ్బా బోర్లించడం చేతవాలి, అవి దులిపేయటం. లోపల లోపల అడుగున ఉంటూ ఉంటాయి మడతల్లో, చిన్న చిన్న ఇంత 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 ఎన్ని తేలు పిల్లలు, పంపు పిల్లలు, బొద్దంకలు, జర్రులు ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సబ్ కాన్షియస్ అంటారే వాళ్ళు, కొత్త చైతన్యం ఇట్లాంటి చౌకబారు పేర్లతో చెబుతూ ఉంటారు. ఆ లోపల ఉంటాయి. కనుక వెంటనే వాడు కూడా మనం ఏదైతే వేసి ఉండేవాడో వాడు పొజిషన్ లో ఉంటే వాడు అదే వేస్తున్నాడు అని మనకు తెలిస్తే నవ్వు వస్తుంది. అప్పుడు వాడు వేసినంత వల్ల పర్వాలేదు, కానీ మనం ఎందుకు వేయాలి అది తెలుసు. రెండోది ఇలాగే తెలిసి రిజల్ట్స్ పడ్డాయి పేపర్లో, మనం పరీక్షకి వెళ్ళాము లేదా మన అబ్బాయి పరీక్షకి వెళ్ళాడు, ఈ రెండు తెలిసి కూడా ఓ అరగంట వాడి దగ్గర పేపర్ ఉంటే ఆ అరగంట చక్కగా తన పని తను చేసుకోగలిగిన స్థితి వస్తుంది. అప్పుడు రెండవ స్టెప్ వైరాగ్యానికి వెళ్ళినట్టు పరీక్ష రిజల్ట్స్ లో. ఎలక్షన్ కౌంటింగ్ చేస్తూ ఉండగానే గోడల మీద ఎక్కి ఉంచుంటాం. ఎన్నిట అంటే 1610 చిట్ట చివరి నంబర్లో కదా తెలిసేది గెలుపోవటములు. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఉట్టి దురద మాత్రమే అని మనకు తెలియాలి కదా, అది వైరాగ్యం. కనుక ఏమన్నాడు, విషయ వితృష్ణ ఉన్నదే, విషయములందు తృష్ణ లేకుండుట అనేటువంటిది. దాంట్లో వశీకార సంజ్ఞ వైరాగ్యం. దాంట్లో నీకు ఆ పేపర్ చదువుదాం అనేటువంటి అనవసరమైనటువంటిది, వాడు చదివే లోపల ఎట్టగో చదవలేవని తెలిసి కూడా చదువుదాం అనే దురద వశీకరణం అయిందా లేదా, అయితే వైరాగ్యం, లేక కాదు. అది వైరాగ్యం. అంటే రైలుకి వెళ్దాం, అర్జెంట్ అయిన పని వెళ్ళాడు, రైలు ఎన్నింటికి బయలుదేరలో తెలియదు, కొంచెం అటు ఇటు అయ్యి తెమిలి దగ్గి తుమ్మి వెళ్ళేటప్పుడు రైలు వెళ్ళిపోయింది.
అయ్యయ్యో ఈ బండి మిస్ అవ్వకూడదు, ఈ బండికి వెళ్ళాలి, అర్జెంట్ అయిన వర్క్ అని అరగంట వాగుతాడు. అరగంట వాగినా రైలు మిస్ అయ్యాడనే పాయింట్ అక్కడే ఉంటుంది. అరగంట వాగకూడదు ఉంటుంది. అది వైరాగ్యం అంటే. రైలు మిస్ అయిందని తెలిసాక అరగంట ఊరేసుకుంటాడు. అరగంట ఊరేసుకున్నా అక్కడే ఉంటాడు. రైలు మిస్ అయింది అనేది ఫ్యాక్ట్ గానే ఉంటుంది, కానీ సగం 50% కూడా అందులో డిస్కౌంట్ ఉండదు అని తెలిసి కూడా డాంకీయాలే ఏడుస్తాం. ఆ ఏడవటం మానేయాలి. అది వైరాగ్యం అంటే మిస్ అయింది రైలు అంటే ఈ నెక్స్ట్ ఏం చేయాలనే, కానీ రైలు పోయిందే అర్జెంట్ పనే. ఎవరితో చూస్తున్నావు? రైతునా? మిస్ అవడానికి వీలు లేదే, ఇది మరీ చాలా అర్జెంట్ పని, ఎట్లాగా? ఎవరితో? బుద్ధలతో మాట్లాడుతున్నావా? అది అడిగితే అవి కటాఫ్ క్లీన్గా వెళ్ళిపోతాయి ఇవన్నీ. అంటే తెల్లవారు లేచి మనం చూసేటువంటి ఊహల్లోనూ వాటిలోనూ టెన్షన్, మనం పడేటువంటి ఆ మనసులో మథన మొదలైన వాటిలో 175 పాళ్ళు గాడిద చాకిరీ తప్ప మనకు పనికొచ్చేది కాదు. అవన్నీ పోతుంది తింటాం. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది పనికిరాని తెలుస్తూ ఉంటుంది. తెలిసినా కూడా మనం వీ కాంట్ హెల్ప్ అని బాధపడుతూ ఉంటాం, పడాలి కాబట్టి అని. అవన్నీ వెళ్ళిపోతాయి వైరాగ్యం. కనుక అభ్యాసము వైరాగ్యం ఈ రెండు ప్రయత్నం చేస్తే, ఈ రెండవది ప్రయత్నం చేయాలంటే దీర్ఘకాలం చేస్తూ ఉండాలి. తర్వాత నైరంతర్యం అంటే నిరంతరంగా చేస్తూ ఉండాలి. యోగాభ్యాసానికి సంబంధించినంత వరకు విషయాల్లో వైరాగ్యంగా ఉండి అని ఏం లాభం ఉండదు. వైరాగ్యం మనకు కానీ రావాల్సింది యోగాభ్యాసానికి కాదు కదా, యోగశాస్త్రానికి కాదుగా వైరాగ్యం రావటం మనకి. డబ్బు తగ్గాల్సింది మందుకు కాదు మనకి. మెడిసిన్ సీసాలో శుభ్రంగానే ఉంటుంది కనుక దానికి డబ్బు లేకుండా ఉండాలని కాదు మనం కోరుకోవాల్సింది. అందుకని యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు యోగాభ్యాసానికి సంబంధించినంత వరకు వైరాగ్యం అభ్యసిస్తామని ఉండకూడదు. కానీ చేస్తున్నటువంటి ప్రతి పని యందు, ప్రతి మాట యందు, ప్రయాణం చేస్తూ ఉన్నా పశ్యన్ శృణ్వన్ అశ్నన్ జిఘ్రన్ అంటే చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, వస్తూ ఉన్నా, వెళుతూ ఉన్నా, ఎవరితో ఉన్నా మాట్లాడుతూ ఉన్నా, ఇరుగు పొరుగు వాళ్లతో, ఇంట్లో ఉన్న వాళ్లతో, బంధువులతో, వీళ్ళందరితోనూ అభ్యాసం చేయాలి. అభ్యాసం వైరాగ్యం రెండు కూడా ఇది అయినప్పుడు ఇది వైరాగ్యం అంటారు. వైరాగ్యంలో కూడా రెండు రకాలైన వైరాగ్యాలు ఉన్నాయి. అవి చూస్తున్నాడు. ఒకటి పర వైరాగ్యం, రెండోది అమర వైరాగ్యం. అవి చూస్తున్నాడు. పరం అంటే హయ్యెస్ట్, అవరం అంటే కొంచెం చిల్లరు. దీన్నే సంప్రజ్ఞాతమైన వైరాగ్యం అన్నాడు. తెలియక సంప్రజ్ఞాత సమాధానం గురించి చెప్పాడు అనుకుని వ్యాఖ్యానాలు రాశారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకో. అంటే యోగా సూత్రాలకి వ్యాఖ్యానాల్లో పొరపాటు పడ్డ చోట్లలో ఇది ఒకటి కనుక ఇక్కడ సమాధిని గురించి రాలే, ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాం మనం. అందుకని ఇక్కడేమన్నా సమాధి చేస్తే ఇంకా తర్వాత శాస్త్రం ఏముంది. ఇక్కడ వ్యాఖ్యానాల్లో ఏముంటుందంటే సంప్రజ్ఞాత సమాధిని గురించి చెప్పాడని రాసి ఉంటుంది. అది వెనక వైరాగ్యం రెండు రకాలు. పరవైరాగ్యం, ఉత్తరం వైరాగ్యం, అవరం వైరాగ్యం. ఈ అవర వైరాగ్యాన్ని సంప్రజ్ఞాత వైరాగ్యం అంటారు. అంటే డిటాచ్మెంట్ ఆఫ్ విచ్ యు ఆర్ కాన్షియస్. ఇది డిటాచ్మెంట్ ఆఫ్ విచ్ యు ఆర్ నాట్ కాన్షియస్. రెండు తేడా. డిటాచ్మెంట్ గురించి నువ్వు కాన్షియస్ గా ఉంటావంటే ఏడ్చినట్టు ఉంటుంది ఆ డిటాచ్మెంట్. ప్రతిదీ అక్కడికి నేను వైరాగ్యం పొందాను కదా, ఇది వదిలిపెట్టాను కదా, అది వదిలిపెట్టాను, ఉసూరు అని ఏడవటం మిగులుతుంది కానీ చివరికి ఏం మిగులుతాం. ఎన్ని వదిలిపెట్టావో లెక్కేసుకుంటూ ఉంటాం. నడిచెక్కుదాం తిరుపతి కొండాను వాడు ఒక్కొక్క మెట్ట ఎక్కి లెక్కేసుకుంటున్నాను. ఎన్ని ఎక్కామని 50 ఎక్కాం. అమ్మా 51 ఎక్కాం. ఇంకా వాడు ఎక్కేది ఉంది, వాడు మొహం ఎక్కిళ్ళు వస్తాయి. అందుకని ఈ అవర వైరాగ్యంలో వచ్చేటువంటి విషయం అది. అక్కడికి కూడా మనం భోజనంలో కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు. ఇదివరకు మన ఇష్టం వచ్చినట్టు తినేవాళ్ళం, చాలా వరకు అన్ని మానేశాం. ఎవరి కోసం? అది కాక ఎవరన్నా మానేమన్నారా? ఎవరు లేదు కదా. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి వాడేం చెప్పుకుంటున్నాడు, వీడేం చెప్పుకుంటున్నాడు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఇదివరకు. ఎవరా వాడి సంగతి ఏమిటి, వీడేమిటంటాడు, అలాగా వాడి సంగతి అంటూ ఉండేవాళ్ళం. అవన్నీ అక్కడికి మానేశాం. ఎవరి కోసం? మన కోసం, ఇంకోటి కోసం. ఆఫీసులో ఫలానా వాడు నన్ను గురించి ఏమంటున్నాడు, ఇలాంటి అడిగే దుర్బుద్ధి ఉండేది. ప్రతి వాడిని అడిగేవాళ్ళం, మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అని. ఇలా ఉంటుంది కదా.
అవన్నీ అక్కడికి మానేశాం అన్నాడు. ఇవన్నీ అంటే ఇవి మానేయటం వీడికి క్షౌరం అవుతుంది కానీ వైరాగ్యం రావటంలే. అది సంప్రజ్ఞాత వైరాగ్యం అంటే 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 డిటాచ్మెంట్ ఆఫ్ విచ్ వన్ ఈజ్ కాన్షియస్. రెండు రకాలు చెబుతాడు. అసలు వైరాగ్యం వేరు, అభ్యాసం చేస్తున్నాం అని రోజు అలవాటు చేసుకుంటూ ఉసూరు అని ఏడుస్తూ అలవాటు చేసుకునే వైరాగ్యం వేరు. రెండు రకాలు ఉంటుంది. అక్కడికి తినే వస్తువులు చాలా మానేశాను. ఎవరు మానేశాను? యోగాభ్యాసం మనం చేద్దామని మనం అనుకుంది కానీ పతంజలి వాళ్ళను మా దుకాణానికి వ్యాపార బేరగాళ్లు లేరు, మీరు రండి యోగాభ్యాసం చేయండి అని పిలవలేదు. మనకు కావాలి, మనం బాగుపడటం కోసం యోగాభ్యాసం కోసం వెళితే ఏదన్నా అక్కడికి వెళ్ళాం కానీ ఏనాడైనా అక్కడికి అది మానేసాం వైరాగ్యం చేసామంటే ఎవరిని ఉద్ధరించడానికి కాదు. అది గుర్తుందా? అందుకని ఈ వైరాగ్యంలో రెండు రకాలు చూస్తున్నాం. ఒక కాని ఇచ్చాడు, బెదవాడి నుంచి గుంటూరుకి ప్రయాణం చేసి పెడితే 1.5 గంటలో పట్టేది రైలు. బెదవాడ స్టేషన్ లో ఒక చేయలేని వాడు రైలు ఎక్కాడు. ఎక్కితే ఎన్నడూ ఎవడికి ఏమీ కాని దానం చేయనటువంటి వాడు ఒక కాని వాడికి దానం చేశాడు రైల్లో. దానికి ఫలితంగా ఏం జరిగింది? గుంటూరు వెళ్లే వరకు సతాయిస్తున్నాడు. ఇది బండిలో ఉన్న అందరినీ కూడా వాడికి దానం చేయవలసిందేనండి, చేయలేని వాడికి మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఇంతైతే కాని వాడిచ్చింది. గుంటూరులో రైలు దిగే వరకు మిగతా ప్రయాణికుల్ని దుంప తెంపేశాడు వాడు. ఆ కాని మళ్ళీ తిరిగి ఆ కాని సందా వేసి వాడికి ఇచ్చేద్దాం అని వీళ్ళకు అభిప్రాయం కలిగేంతగా తీశాడు. బతకలేకపోయాడు. అంటే వాడికి దానం చేయవలసిందే అంటాడు, అది వైరాగ్యం అంటాడు. ఎందుకని అంటే కాని దానం చేసినందువల్ల స్వర్గంలో నిరంతరం కాళ్ళు మనకి రాలుతూ ఉంటాయి కదా, ఇది ఏడిచినట్టుంటుంది ఈ వైరాగ్యం జాగ్రత్త అన్నాడు. మనం ఈ రోజున ఒక 2 నెలల్లో 3 నెలల్లో డాక్టర్ గారు చెప్పారు గనక పప్పు పదార్థాలు తింటాం మానేస్తే తర్వాత ఏదైనా తినచ్చు, అది వైరాగ్యం కాదు. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పినట్లు యాతన ఏం కాలేదనుకోండి, ఇప్పుడు మానేవాళ్ళం అవుతాం, తర్వాత తప్పు తగ్గలేదు అనవసరంగా మానేవరా అని ఏడవటం మిగులుతుంది. అంటే మార్గం తప్పుడు మార్గం అది. అందుకని వైరాగ్యంలో చౌకబోరు వైరాగ్యం ఒక రకం, రెండవ రకం వైరాగ్యం ఒకటి చెబుతున్నాడు ఇక్కడ. ఈ పరవైరాగ్యం ఎట్లా ఉంటుందంటే అది ముందు చూస్తున్నాడు. అంటే శుభ్రమైన వైరాగ్యం ముందు చూస్తున్నాడు. ఇక్కడ చీకటి ఉంటే ఇక్కడ టార్చ్ లైట్ వేసి, అక్కడ చీకటి ఉంటే అక్కడ టార్చ్ లైట్ వేసి, ఇలా వేస్తూ ఉంటే ఇక్కడ లైట్ రాదు, ఇక్కడ లైట్ పెట్టి వేసుకోండి అన్నాడు. ఇక్కడ మొత్తం చీకటి పోవాలంటే చీకటి ఉన్న చోటల్లా చిటుకుని టార్చ్ లైట్ వేస్తూ ఉంటే నీకు మిగిలి వచ్చేది ఏముంది అన్నాడు. బ్యాటరీ అయిపోతుంది, ఈ లోపల అయోదయం అయిపోతుంది, తీసుకెళ్లి అవతల పారేస్తా. అందుకని హాల్లో లైట్ పెట్టుకుని 1-2 శుభ్ర అవి వేసుకోండి. చీకటిని పోగొట్టడం కోసం నీ టైం వేస్ట్ చేసుకోబోకు, లైట్ తేవటం కోసం ప్రయత్నం చేయి. కనుక జీవితంలో అజ్ఞానాన్ని పోగొట్టుకుంటామని దరిద్రగొట్టు లక్షణం చేయబోకు, జ్ఞానాన్ని తెచ్చుకునేటువంటి పద్ధతి. అలాగే కర్తవ్యం అంటే ఏం చేయాలో ఆలోచించు కానీ ఏం చేయకూడదో ఆలోచించకు. ఇవి చేయి అంటే పాజిటివ్ గా స్టెప్స్ తీసుకుంటాం మొదలెట్టు, నెగిటివ్ స్టెప్స్ జోలికి వెళ్ళకు. ఇది గట్టిగా యోగాభ్యాసంలో ఉన్నది. అంటే మనం జయించవలసినటువంటి అవలక్షణాలు ఏమున్నాయో వాటి జోలికి వెళ్ళకు. మనం ఆచరించవలసినటువంటి సద్లక్షణాలు, సత్కార ఆశయవితం ఏదైతే ఉందో దాన్ని సేవించు, ఇవి ఉండవు. లేకపోతే అవలక్షణాలను సేవిస్తూ కూర్చుంటే సదలక్షణాలను సేవించడానికి టైం లేదు, జీవితం వెళ్ళిపోతుంది. కనుక పరవైరాగ్యాన్ని గురించి ముందు చూస్తున్నాడు. తత్పరం, అది పరవైరాగ్యం అంటే ఏదంటే పురుషఖ్యాతే గుణవైతృష్ణ్యం, ఇది నిర్వచనం. ఈ లక్షణం గనక ఉంటే పెద్దలు చెప్పిన సరైన వైరాగ్యం అని తెలుసుకోండి అన్నాడు. లక్షణం చెబుతున్నాడు ఇక్కడ. పురుష ఖ్యాతి అంటే పురుషుడను వాడు మీ యందు ప్రఖ్యాతి పొందాలి. అంటే మీ మనస్సును పూర్తిగా నిండాలి, అంతర్యామి నిండాలి. దానివల్ల ఏం జరగాలి? గుణముల యందు వితృష్ణ అంటే తృష్ణ లేకుండా జరగాలి. వైతృష్ణ్యం అంటే ఏమిటో చెప్తాం. కొంచెం సూక్ష్మమైన విషయం, పెద్దలకి తెలియదు. సర్వాంతర్యామి అయినటువంటి పురుషుడు ఉన్నాడు అందరిలోనూ.
వాడి యొక్క ఖ్యాతి మీకు కలుగవలను. ఖ్యా అంటే చెప్పుట, వాడిని గురించి చెప్పుకుంటాం మీకు చేతనవ్వాలి. వాడు జీవిస్తూ ఉండాలి, దాని వెలుగు మీకు అలవాటు అవ్వాలి. అలవాటు అయినందువల్ల గుణముల యందు మీకు తృష్ణ నశించవలేను. అంటే గుణములంటే ఏ వస్తువుకైనా ఉన్నటువంటి గుణాలు, ఆ గుణాల యందు తృష్ణ నశించవలేను. ఇదేమిటంటే అరటిపండు అన్నారు.